పిల్లలు మనల్ని ఎప్పుడూ వీడని ఎమోషన్. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు సెటిల్ అయినంత వరకు ప్రతి తల్లిదండ్రి కోరుకునేది వాళ్ళ స్తోమతకి తగినంతలో వాళ్ళకి బెస్ట్ సమకూర్చాలని. అది ఫుడ్ కావచ్చు, బట్టలు కావచ్చు, స్కూల్, కాలేజ్, మరి ఏదైనా కావచ్చు, వాళ్ళకి బెస్ట్ సమకూర్చాలని కోరుకుంటారు. అలాగే పిల్లల భవిష్యత్తు కోసం సేవ్ చేయడంలో కూడా బెస్ట్ ఆప్షన్స్ ని వెతుకుతారు. మనలోని చాలా మంది తమ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవడంలో అజాగ్రత్త పడతామేమో, కానీ పిల్లల భవిష్యత్తు కోసం సేవ్ చేయడంలో మాత్రం ఎటువంటి ఛాన్సే తీసుకోం. అలాంటి వారి కోసమే ఈ వీడియో. మన పిల్లల భవిష్యత్తు కోసం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమున్నాయో అవి మీ ముందుకు తీసుకొని రావాలని రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా వినిపించింది అండ్ కనిపించింది LIC వారు రీసెంట్ గా లాంచ్ చేసిన అమృత్ బాల్ ప్లాన్. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు LIC's అమృత్ బాల్ పాలసీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పాలసీకి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్తో పాటు ఈ పాలసీ మీకు ఎంతవరకు సూటబుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు చూసినట్టయితే మీకు ఈ పాలసీలోని ప్రతి డీటెయిల్ తెలుస్తుంది. సో దట్ మీకు డెసిషన్ తీసుకోవడంలో చాలా ఈజీ ఉంటుంది. సో వీడియోని చివరి వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయడం మరొకండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో నౌ. అమృత్ బాల్ ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది పాలసీకి మార్కెట్ కి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ పాలసీలో మీకు పాలసీ బిగినింగ్ లో ఏవైతే బెనిఫిట్స్ చెప్తారో అవి మాత్రమే మీకు గ్యారంటీగా వస్తాయి. ఇది చైల్డ్ పాలసీ కాబట్టి ఇందులో ఇన్సూరెన్స్ పిల్లలకి మాత్రమే ఉంటుంది అండ్ పేరెంట్స్ కేవలం పాలసీ ప్రపోజర్ గా మాత్రమే ఉంటారు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్. నౌ ఈ పాలసీలోని ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసినట్టయితే ఈ పాలసీ తీసుకునేందుకు చైల్డ్ యొక్క ఏజ్ మినిమం 30 days ఉండాలి, మాక్సిమం 13 years వరకు ఉండొచ్చు. కమింగ్ టు పాలసీ మెచ్యూరిటీ ఏజ్ మినిమం 18 years అయితే మాక్సిమం 25 years. అండ్ నెక్స్ట్ పాలసీ టర్మ్ మనం చూసినట్లయితే మీరు లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నట్టయితే మినిమం టర్మ్ 10 years, మాక్సిమం 25 years. అదే సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటున్నట్టయితే మినిమం 5 years అండ్ మాక్సిమం ఇక్కడ కూడా 25 years. అండ్ కమింగ్ టు PPT ప్రీమియం పేమెంట్ టర్మ్, ఇందులో లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ మీరు చూస్ చేసుకున్నట్టయితే ఇందులో మీకు 3 ఆప్షన్లు ఇచ్చారు: 5 years, 6 years, 7 years. అదే సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ మీరు చూస్ చేసుకున్నట్లయితే అది మీకు ఆల్రెడీ తెలుసు, సింగిల్ పేమెంట్ మాత్రమే. ఈ పాలసీలో మనం సమ్ అష్యూర్డ్ ఎంత చూస్ చేసుకోవచ్చు అంటే మినిమం 2 lakhs అండ్ మాక్సిమం దెర్ ఇస్ నో లిమిట్. ఇలాంటి పాలసీ చూసినప్పుడు నాకు ఒక డౌట్ వస్తుందండి, అసలు పిల్లల పేరిట ఇన్సూరెన్స్ అవసరమా అని. మరి మీరేమంటారు? అదేనండి, పిల్లల పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలంటారా, అవసరం లేదంటారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. జనరల్లీ మనం ఇన్సూరెన్స్ తీసుకునేది ప్రొటెక్షన్ కొరకు. అది హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మన వెల్త్ డిస్ట్రాయ్ అవ్వకుండా కాపాడుకునేందుకు, అదే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే మనకు వచ్చే ఫ్యూచర్ ఇన్కమ్ పైన ఎటువంటి ఇంపాక్ట్ అవ్వద్దు అనేసి మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం. బట్ వేరాజ్ పిల్లలు ఇన్కమ్ జనరేట్ చేయరు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళ పైన లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం అంటారా? మేబీ ఈ పాలసీలో పిల్లలపై ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కారణం ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయడం కావచ్చు. ఎందుకంటారా? జనరల్లీ మనం చూసినట్టయితే ఏజ్ ఎక్కువ ఉండే కొద్దీ మోర్టాలిటీ రేట్ పెరుగుతుంది, సో ఎక్స్పెన్స్ కూడా పెరుగుతుంది. అక్కడ మనకు ప్రీమియమ్స్ ఎక్కువ ఖర్చు అవుతాయి. వేరాజ్ లోవర్ ఏజ్ ఉందనుకోండి, మోర్టాలిటీ రేట్స్ తక్కువ ఉంటాయి అండ్ అక్కడ ఎక్స్పెన్స్ తగ్గుతుంది. సో దట్స్ వేర్ ఐ బిలీవ్ రిటర్న్ ఎక్కువ జనరేట్ చేయడం కోసం ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ పిల్లలకి ఇస్తున్నారని అనుకుంటున్నాను. హౌవెవర్ ఈ పాలసీ మనం తీసుకున్న తర్వాత రిస్క్ అంటే ఇన్సూరెన్స్ ఎప్పుడు కవర్ అవుతుంది అంటే పిల్లల ఏజ్ 8 years లోపు ఉన్నట్లయితే మినిమం 2 years వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే 8 years అండ్ అబవ్ ఉన్నట్లయితే ఇమ్మీడియట్ గా కవర్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఈ పాలసీలోని బెనిఫిట్స్ మనం చూస్తున్నట్టయితే ముందుగా డెత్ బెనిఫిట్స్. ఇందులో లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ కి 2 ఆప్షన్స్ ఇచ్చారు అండ్ సింగిల్ ప్రీమియం పేమెంట్ కి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ముందుగా లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ లో ఆప్షన్ 1 చూసినట్టయితే సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ఎంత ఉంటుంది అంటే మనం ప్రీమియం ఏదైతే పే చేస్తున్నామో దానికి 7 times లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్ ఏదైతే చూస్ చేసుకుంటామో అది ఉంటుంది. అండ్ ఆప్షన్ 2 సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ మనం స్క్రీన్ పైన చూడొచ్చు. కమింగ్ టు సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ 3 హయ్యర్ ఆఫ్ 1.25 times సింగిల్ ప్రీమియం ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్. అంటే ప్రీమియం ఏదైతే మనం పే చేస్తామో దానికి 1.25 times కానీ లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉందో వాటిలో ఏదైతే ఎక్కువ ఉంటుందో అది మీకు పే చేస్తారు. ఆప్షన్ 4 10 times ఆఫ్ సింగిల్ ప్రీమియం. అండ్ కమింగ్ టు మెచ్యూరిటీ బెనిఫిట్, ఈ పాలసీ యొక్క బెనిఫిట్ ఇలస్ట్రేషన్ లో మీకు ఏదైతే డిఫైన్ చేస్తారో అది మీకు అల్టిమేట్ గా లభిస్తుంది. కమింగ్ టు గ్యారంటీడ్ అడిషన్స్, మీరు క్రమం తప్పకుండా ప్రీమియమ్స్ కడుతున్నట్లయితే మీరు ఆప్ చేసుకున్న బేసిక్ సమ్ అష్యూర్డ్ పై ప్రతి 1000 కి 80 రూపాయలు చొప్పున వీళ్ళు యాడ్ చేశారు. అంటే మీ సమ్ అష్యూర్డ్ పై 8% ఎవ్రీ ఇయర్ గ్యారంటీడ్ అడిషన్స్ వస్తాయి. ఈ పాలసీలో కొన్ని ఆప్షన్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఫస్ట్ ఆప్షన్ రైడర్ బెనిఫిట్. ఈ రైడర్ బెనిఫిట్స్ లో ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాలసీ గురించి స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, ఇందులో కేవలం పిల్లలకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుందని. బట్ ప్రపోజర్ కు ఉండదు కదా. ఇన్ కేస్ ప్రీమియం పేమెంట్ టర్మ్ లో ప్రపోజర్ కి ఏమైనా జరిగినట్లయితే ప్రీమియం పే చేయడం కష్టం అవ్వచ్చు. సో ఈ రైడర్ ని ఆఫ్ చేసుకుంటే ఇన్ కేస్ ప్రపోజర్ చనిపోయినా
ప్రీమియం కట్టనవసరం లేదు. సో ఈ పాలసీ తీసుకుంటున్నట్లయితే ఈ రైడర్ ని ఆప్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ సెటిల్మెంట్ ఆప్షన్. ఇది పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత మనం ఆప్ చేసుకోవచ్చు. జనరలీ మెచ్యూరిటీ బెనిఫిట్స్ ని లంసంగా తీసుకోవచ్చు, లేదా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సెటిల్మెంట్ ఆప్షన్ చూస్ చేసుకుని 5 years, 10 years, 15 years లో ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వీళ్ళు మోడ్స్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ కూడా ఇస్తున్నారు. అంటే మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ మనం ఏ మోడ్ లో కావాలంటే ఆ మోడ్ లో తీసుకోవచ్చు. దానికి మినిమం ఇన్స్టాల్మెంట్ ఎంతో ఈ స్క్రీన్ పై మనం చూడొచ్చు. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ లంసమ్ ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకుంటున్నాం కదా, మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అన్నట్టుగా. ఎస్, ఉంటాయి. అదేంటంటే ఆ అమౌంట్ పై 10 years గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్ ఎంతైతే ఈల్డ్ ఇస్తుందో దాని నుంచి 2% మైనస్ చేసిన తర్వాత మనకు ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అంత పర్సెంటేజ్ మనకి ఇస్తారు. ప్రస్తుతానికి మనం చూసినట్టయితే 5.31% పర్ యానం ఎఫెక్టివ్ గా వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఆప్షన్, ఇన్ కేస్ పాలసీ హోల్డర్ యొక్క డెత్ అయినట్టయితే ఆ బెనిఫిట్స్ ని కూడా ఇన్స్టాల్మెంట్ రూపంలో మనం చూస్ చేసుకోవచ్చు. ఇందులో ఇందాక పైన మాట్లాడుకున్నట్టుగా మనకు ఆల్ సెటిల్మెంట్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ రిబేట్స్ లో మనకు 2 types ఆఫ్ రిబేట్స్ ఇచ్చారు. రిబేట్స్ అంటే నథింగ్ బట్ మనం ప్రీమియం పే చేసే దాంట్లో డిస్కౌంట్ అనమాట. ఫస్ట్, హైయర్ సమ్ అష్యూర్డ్ రిబేట్. అంటే మనం ఎంత హయ్యర్ సమ్ అష్యూర్డ్ తీసుకుంటే దాంట్లో మనకు ప్రీమియంలో కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. హయ్యర్ సమ్ అష్యూర్డ్ ఆఫ్ చేసుకునే కొద్దీ మనకు ప్రీమియంలో డిస్కౌంట్ లభిస్తుంది. సెకండ్ రిబేట్, ఆన్లైన్ పాలసీ. మనం ఆన్లైన్ లో పాలసీ తీసుకున్నట్లయితే లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ లో ప్రీమియం పై 10% డిస్కౌంట్ లభిస్తుంది. అదే సింగిల్ ప్రీమియం లో అయితే 2% ప్రీమియంలో డిస్కౌంట్ లభిస్తుంది. సో ఆఫ్లైన్ లో కంటే ఆన్లైన్ లో మనం పాలసీ తీసుకున్నట్లయితే మన ప్రీమియంలో డిస్కౌంట్ లభిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, పెయిడ్ అప్ వాల్యూ. మీరు పాలసీ తీసుకొని 2 years కూడా ప్రీమియం కట్టకుండా మీరు వదిలేసినట్లయితే మీకు ఒక్క పైసా కూడా రాదు. అదే 2 years అండ్ అబౌవ్ కట్టినట్లయితే మీకు పెయిడ్ అప్ వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది. మీ పాలసీ ఇన్ఫోర్స్ ఉండదు కాబట్టి పెయిడ్ అప్ మోడ్ లో ఉంటుంది కాబట్టి మీకు వచ్చే గ్యారంటీ అడిషన్స్ కూడా తగ్గుతాయి. మీరు స్క్రీన్ పై చూడొచ్చు. మనం పాలసీ డిస్కంటిన్యూ చేసినా లేదా పెయిడ్ అప్ లో వదిలేసినా మనకు సరెండర్ వాల్యూ ఎంత వస్తుందో మనం ఇక్కడ చూడొచ్చు. సో అల్టిమేట్లీ ఎదర్ పాలసీ పెయిడ్ అప్ లో పోయినా లేదా మనం మధ్యలో సరెండర్ చేసినా మనం చాలా నష్టపోతాం. జనరల్లీ మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అందులో ఎంత రిటర్న్ వస్తుంది అని చూస్తాం కదా. ఇన్ కేస్ ఈ పాలసీలో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు ఎంత రిటర్న్ వస్తుందో మనం తెలుసుకుందాం. దానికి గాను ఈ బ్రౌషర్ లో వీళ్ళు 2 examples అయితే కోట్ చేశారు. ఆ 2 examples తీసుకొని మనకు ఎంత రిటర్న్ వర్కౌట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఇల్లస్ట్రేషన్ 1. ఇందులో ఆప్షన్ 1 సమ్ అష్యూర్డ్ ఆప్ చేసుకున్నారు. చైల్డ్ ఏజ్ 5 years అండ్ మెచ్యూరిటీ ఏజ్ 25 years. అంటే పాలసీ టర్మ్ 20 years. ప్రీమియం పేమెంట్ టర్మ్ ఇందులో 7 years ఆప్ చేసుకున్నారు. అండ్ మోడ్ ఆఫ్ ప్రీమియం పేమెంట్ ఇయర్లీ ఆప్ చేసుకున్నారు. బేసిక్ సమ్ అష్యూర్డ్ 5 lakhs తీసుకోవడం జరిగింది. సో వీటన్నిటికీ ఇన్స్టాల్మెంట్ ప్రీమియం ఎంత వస్తుందంటే 73,625 రూపీస్. బట్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ ప్రీమియం కి 4.5% GST మనం కట్టవలసి వస్తుంది అడిషనల్ గా. అండ్ సెకండ్ ఇయర్ నుంచి 7th year వరకు 2.25% GST అడిషనల్ గా కట్టవలసి వస్తుంది. నెక్స్ట్ మనం ఇల్లస్ట్రేషన్ చూసినట్టయితే మనం 5 lakhs సమ్ అష్యూర్డ్ ఆప్ చేసుకున్నాం కదా. ఎవ్రీ 1000 కి 80 రూపీస్ గ్యారంటీ అడిషన్ ప్రకారంగా మనం చూసినట్టయితే 40,000 రూపీస్ పర్ యానం మనకు గ్యారంటీ అడిషన్ యాడ్ అవుతుంది. సో ఇలా 40,000 ఎవ్రీ ఇయర్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఈ పై ఎగ్జాంపుల్ ప్రకారంగా ఓవరాల్ గా మీరు 5,15,375 రూపీస్ 7 years కి కడతారు. అల్టిమేట్ గా పాలసీ మెచ్యూరిటీ నాటికి మీకు 13 lakhs రూపీస్ వస్తాయి. ఇక్కడ మనం ఏ ఇయర్ లో ఎంత డెట్ బెనిఫిట్ వస్తుందో మనం చూడవచ్చు. నౌ ఇదే ఎగ్జాంపుల్ ని మనం ఎక్సెల్ లో వేసి ఎంత రిటర్న్ వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఇందాక బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ లో ఏవైతే నంబర్స్ చూసామో అవే నంబర్స్ నేను ఎక్సెల్ లో వేసాను. ఎక్సెల్ లో వేసిన తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్టయితే మనకు వర్కౌట్ అయ్యే రిటర్న్ కేవలం 5.55% మాత్రమే. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, పాలసీ టెన్యూర్ 20 years కదా, మరి ఇక్కడ 21 years ఎందుకు కనిపిస్తున్నాయని. సో పాలసీలో జనరల్లీ 0th year ఉంటుంది. బట్ హవర్ ఇక్కడ 0th year మెన్షన్ చేయలేదు, 1 year అని మెన్షన్ చేసాం కాబట్టి మీకు 21 కనిపిస్తుంది. 0th year నుంచి 20th year వరకు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన రిటర్న్ ఏదైతే 5.55% ఉన్నదో ఇన్స్టాల్మెంట్ ప్రీమియం పైన మనం క్యాలిక్యులేట్ చేసింది. బట్ హవర్ మన జోబ్ నుంచి టాక్సెస్ కూడా వెళ్తాయి కదా, అంటే GST కూడా వెళ్తుంది కదా. ఫస్ట్ ఇయర్ 4.5%, సెకండ్ ఇయర్ 2.5% వెళ్తుంది కదా. అది కన్సిడర్ చేసినట్టయితే మనకి యాక్చువల్ రిటర్న్ ఎంత వర్కౌట్ అవుతుందో చూద్దాం. మనం పే చేసే GST కూడా కన్సిడర్ చేసినట్టయితే మనకు యాక్చువల్ గా వర్కౌట్ అయ్యే రిటర్న్ 5.39% మాత్రమే. ఇందాక మనం చూసింది లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ కదా. నౌ ఇదే కండిషన్స్ లో అగర్ సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ మనం చూస్ చేసుకున్నట్టయితే మనం కట్టవలసిన ప్రీమియం 3,89,225 రూపీస్. అండ్ రిమెంబర్ ఇక్కడ GST ఉంటుంది, 4.5% అడిషనల్ పేమెంట్ మనం చేయాలి. సో ఈ ఇల్లస్ట్రేషన్ ప్రకారంగా మనం 3,89,225 రూపీస్ ప్రీమియం పే చేసిన తర్వాత మనకు వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్స్ 13 lakhs రూపీస్. ఇవే నంబర్స్ ని మళ్ళీ మనం ఎక్సెల్ లో వేసి మనకు ఎంత రిటర్న్ వర్కౌట్ అవుతుందో చూద్దాం. మనం కట్టిన సింగిల్ ప్రీమియం ని 20 years వెయిట్ చేసిన తర్వాత మనకు 13 lakhs
వచ్చినట్టయితే మనకు వర్కౌట్ అయ్యే రిటర్న్ 6.22% మాత్రమే. సో ఇది మనం కట్టిన ప్రీమియం కి. హౌవర్ దీనికి మనం అడిషనల్ గా 4.5% జిఎస్టీ కడతాం కదా. సో జిఎస్టీ కూడా మన జోబు నుంచి పోతుంది కాబట్టి మనకు వర్కౌట్ అయ్యే రిటర్న్ 5.98% మాత్రమే. సో ఈ పాలసీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకు రిటర్న్ జనరేట్ అయ్యేది 6% లోపలే ఉంది కదా. సేమ్ అమౌంట్స్ ని మనం ఇతర ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసినట్టయితే మనకు ఎంత రిటర్న్ జనరేట్ చేయగలిగితే మనకు ఎండ్ వాల్యూ ఎంత వస్తుందో తెలుసుకుందాం. లెట్స్ సే మనం కన్జర్వేటివ్ గా 8% రిటర్న్ జనరేట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ లో మనకు వర్కౌట్ అయ్యే ఎండ్ వాల్యూ 19,80,700 రూపీస్. అంటే మనకు 6,80,700 రూపీస్ పాలసీ కంటే అదనంగా వస్తుంది. ఇది చూసిన తర్వాత చాలా మంది ఆర్గ్యూ చేయొచ్చు, పాలసీలు తీసుకున్నట్టయితే మనకు ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉంటుంది కదా అని. బట్ హౌవర్ గైస్ రిమెంబర్, అక్కడ ఇన్సూరెన్స్ ఇస్తున్నది పిల్లలకి మనకు యాక్చువల్లీ లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ది బ్రెడ్ ఎర్నర్స్. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ 8% కొంచెం అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు, అంటే బ్యాలెన్స్ కేటగిరీ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే 10% రిటర్న్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది కదా. సో 10% ఇంప్లిమెంట్ చేసి చూద్దాం మనకి ఎంత వర్కౌట్ అవుతుందో అని. సో మనకు 10% రిటర్న్ కింద వర్కౌట్ అయినట్లయితే 14,23,352 రూపీస్ పాలసీ కంటే అదనంగా వస్తాయి. అదే ఈక్విటీ ఇన్వెస్టర్స్ అయితే లాంగ్ టర్మ్ లో మన ఇండెక్సే 14% వరకు రిటర్న్ జనరేట్ చేసింది కదా. లెట్స్ సే కాస్త కన్జర్వేటివ్ గా 12% రిటర్న్ తీసుకుందాం. మనం 12% రిటర్న్ జనరేట్ చేసినట్టయితే మనకు 24,27,822 రూపీస్ పాలసీ కంటే అదనంగా వస్తాయి. ఇది లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ లో. అదే సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ లో మనం చూసినట్టయితే లెట్స్ సే 8% రిటర్న్ వర్కౌట్ అయింది అనుకోండి, మనకు అదనంగా 5,95,798 రూపీస్ వస్తాయి. అదే 10% రిటర్న్ వర్కౌట్ అయినట్టయితే 14,36,344 రూపీస్ వస్తాయి. అదే 12% రిటర్న్ మనం జనరేట్ చేయగలిగినట్లయితే పాలసీ కన్నా 26,23,534 రూపీస్ అదనంగా వెల్త్ క్రియేట్ చేయొచ్చు. సో ఇందాక రిబేట్స్ లో మీకు చెప్పాను కదా, ఆన్లైన్ లో మనం పాలసీ తీసుకున్నట్టయితే మనం ప్రీమియం లో 10% వరకు రిబేట్ లభిస్తుందని. ఆ రిబేట్ లభించినట్లయితే మనకు ఎంత రిటర్న్ వర్కౌట్ అవుతుందో చూద్దాం. దీనికి గాను మా బాబు చేసి దీంట్లో ప్రీమియం క్యాల్కులేట్ చేశాను. లెట్స్ అండర్స్టాండ్ హౌ మచ్ రిటర్న్ ఐ కెన్ జనరేట్. సో దీనికి గాను నాకు వచ్చిన టోటల్ ప్రీమియం చూసినట్టయితే 63,005 రూపీస్. అదే మంత్లీ ప్రీమియం చూసినట్టయితే 5,191 రూపీస్. సో ఇక్కడ డీటెయిల్స్ మీరు చూడొచ్చు, నేను ఏవైతే ఎంటర్ చేశానో దీని ప్రకారంగా నాకు అల్టిమేట్ గా మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చేది 14,20,000 రూపీస్. వీటిని నౌ ఎక్సెల్ లో వేసి మనకు ఎంత రిటర్న్ వర్కౌట్ అయిందో చూద్దాం. వీటిలో ఎక్సెల్ లో వేసి రిటర్న్ క్యాల్కులేట్ చేస్తే మనకు 6.21% రిటర్న్ వచ్చింది. వేరాస్ జిఎస్టీ ఇంక్లూడ్ చేసి మనం వర్కౌట్ చేసినట్టయితే మనకు వర్కౌట్ అయ్యే రిటర్న్ 6.08% మాత్రమే. నౌ ఈ పాలసీపై నా పర్సనల్ వ్యూని షేర్ చేస్తాను. ఓన్లీ రిటర్న్ పరంగా మనం చూసామనుకోండి, వాళ్ళు బ్రౌషర్ లో ఇచ్చిన బెనిఫిట్ ఇలస్ట్రేషన్ ప్రకారంగా మనం క్యాల్కులేట్ చేసి చూసినట్టయితే రెగ్యులర్ ప్రీమియం కి 5.39% మాత్రమే రిటర్న్ జనరేట్ అవుతుంది. అండ్ సింగిల్ ప్రీమియంకి 5.98% రిటర్న్ జనరేట్ అవుతుంది. అదే ఆన్లైన్లో మనం పాలసీ తీసుకున్నట్టయితే మనం కడుతున్న ప్రీమియంలో 10% రిబేట్ వస్తుంది కదా. సో దాన్ని కూడా కన్సిడర్ చేసి మనం క్యాల్కులేట్ చేసినట్టయితే మనకు వచ్చే రిటర్న్ 6.21% మాత్రమే. బట్ అయినా లాంగ్ టర్మ్ లో మనం ఇంతకంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయలేమా అంటే నో. అన్నిటికన్నా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే G6 లో మనం ఇన్వెస్ట్ చేసినా కూడా అంతకంటే బెటర్ రిటర్న్ జనరేట్ చేయగలుగుతాం. సో దట్ టు మనం ఇన్వెస్ట్ చేస్తుంది 20+ ఇయర్స్ కాబట్టి నేనైతే 12% రిటర్న్ అయితే జనరేట్ చేయగలుగుతాను ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా. సో నేనైతే ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేయను. అయినా ఈ పాలసీలో వచ్చే రిటర్న్ మీకు సరిపోతుంది అండ్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ పాలసీ మీరు తీసుకోవచ్చు. బట్ రిమెంబర్, ఈ పాలసీ తీసుకునేటప్పుడు ఇందులో ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ ఒకటి ఉంది కదా, అది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. చివరిగా ఒక మాట, ఇన్ఫ్లేషన్ మనం చూసినట్టయితే 6% పైనే ఉంటుంది. అంటే ఈ పాలసీలో వచ్చే రిటర్న్ కంటే ఎక్కువగానే ఉంటుంది. అండ్ రిమెంబర్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ దానికంటే ఎక్కువగానే ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళతో షేర్ చేయడం మరవకండి. నేను మీ రైజ్ భాష మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్.